కాలర్ రెడీగా ఉన్నారు సార్ మనతో మాట్లాడడానికి. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రవంతి అండి నా పేరు. శ్రవంతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సనత్ నగర్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే అండి, ఈ రోజు మన డాక్టర్ స్పెషల్ మనతో పాటు డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. మీకు కూడా అవును మేడం, చూస్తున్నాం. ఓకే అండి, మీకున్న క్వైరీస్ అన్నా సరే, క్వశ్చన్స్ అన్నా సరే, ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సార్తో డిస్కస్ చేయండి. ఓకే మేడం, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్, మా అమ్మకి రీసెంట్ గా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి లాప్రోస్కోపీనే జరిగింది సార్, సర్జరీ. ఓకే అమ్మా. అయితే అది అయినప్పటి నుంచి కొంచెం ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, సరిగ్గా అరగట్లేదు, కొంచెం కడుపంతా స్టమక్ అంతా ఆ ప్లేస్ లో మంటగా ఉంటుంది అన్నట్లు చెప్తుంది సార్. సో దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉంది సార్? రీసెంట్ గా ఒక 10 days క్రితం అయింది సార్. ఓకే అమ్మా, గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది రిలేటివ్గా వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండి. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ పీపుల్కి సింప్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. స్మాల్ పర్సంటేజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేసరికి అంతకుముందు స్టోరేజ్ అంటారు, ఫుడ్ తిన్న తర్వాత గాల్ బ్లాడర్లో స్టోరేజ్ అయిన బైలు మనము ఫుడ్ తిన్న తర్వాత అది కంట్రాక్ట్ అయ్యేదని స్మాల్ బౌల్లోకి వచ్చి జాయిన్ అవుతుందండి. సో అది ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల కొంతమందిలో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంచెం డైజెషన్ కొంచెం స్లైట్గా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. నార్మల్గా ఇవన్నీ ఒక 6 monthsలో సెటిల్ అవుతాయండి. సో అదేంటంటే బాడీ నార్మల్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇలా లేదు అనుకుని అది రికగ్నైజ్ చేసేసి. ఇంకోటి ఏంటంటే, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ తోటి పాటు వేరే ఏమన్నా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే స్టమక్లో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, లేకపోతే అంటే హెచ్ పైలోరీ అంటారు, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా ఉంటుంది మన ఇండియన్ పీపుల్లో. సో అలాంటివి కానీ, లేకపోతే గల్లెట్, లేకపోతే యూసోఫేగస్ అంటారు దాన్ని, ఆహార వాహిక, అలాంటి వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాంటివి కూడా మనం చూసుకోవాల్సి వస్తుందండి. అదే ఈ ప్రాబ్లం కన్సిస్టెంట్గా ఉండేసి జీర్ణం కావట్లేదు అనుకుంటే, లేకపోతే కడుపుబ్బరం కానీ, కడుపులో మంట కానీ అలాంటివి ఉన్నప్పుడు అలా ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలండి. ఇంకొకటి, గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసినా కూడా ఒక్కోసారి సిబిడి స్టోన్స్ అంటారు, అంటే కామన్ బైల్ డక్ట్ స్టోన్స్ అన్నట్లు. అలాంటివి ఏంటంటే ఒక్కోసారి స్టిల్ ఫామ్ అవుతూ ఉంటాయి, లేకపోతే వాటిలో రిటైన్డ్ స్టోన్స్ అంటారు, అలాంటివి కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే వాళ్ళ గాల్ బ్లాడర్లో పెయిన్ ఎలా ఉన్నదో అలాగే వస్తుంది. సో అందువల్ల అది కూడా ఒకసారి చూసుకోవాలండి. సో ఇవి కామన్గా ఈ సిచ్యువేషన్స్లో మరలా డిఫికల్టీస్ ఉంటాయండి. ఒక ఫ్యూ వీక్స్ ట్రై చేయండి, ఫ్యూ మంత్స్ ట్రై చేయండి నార్మల్గా ఉండడానికి. అలా లేదు అనుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అరుణ గారు కాల్ చేసినందుకు. అండ్